మేడం, అల్ట్రాసౌండ్ స్కాన్ సేఫేనా? ఫాస్టింగ్ ఉండాలా? రేడియేషన్ ఉంటుందా? నీళ్ళు ఎంత తాగాలి? కంపల్సరీ నీళ్ళు ఫుల్ తాగాలా? అల్ట్రాసౌండ్ అంటే సౌండ్ వేవ్స్, రేడియేషన్ కాదు. 100% రేడియేషన్ ఫ్రీ. అందుకే ప్రెగ్నెన్సీలో కూడా మనం కాన్ఫిడెంట్గా అల్ట్రాసౌండ్ చేస్తాం. పెయిన్ ఉండదు, కంప్లీట్లీ నాన్ ఇన్వేసివ్ టెస్ట్. ఇది రియల్ టైమ్ ఇమేజింగ్ అనమాట. అంటే మీకు అల్ట్రాసౌండ్ చేసే సమయంలో మీ ఆర్గాన్స్ ఎలా పనిచేస్తున్నాయని కరెక్ట్గా తెలుస్తుంది. లివర్, కిడ్నీ, యూటిరస్, థైరాయిడ్ అన్ని చెక్ చేయొచ్చు అల్ట్రాసౌండ్ ద్వారా. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా అని కూడా అల్ట్రాసౌండ్ ద్వారా డిటెక్ట్ చేయొచ్చు. జనరల్గా అబ్డామెన్ అండ్ పెల్విస్ అల్ట్రాసౌండ్కి బ్లాడర్ ఫుల్ ఉండాలి, యూరినరీ బ్లాడర్. అందుకే మిమ్మల్ని నీళ్లు ఎక్కువగా తాగమంటారు స్కాన్కి ముందు. అప్పుడు మిగతా ఆర్గాన్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, ప్లస్ వ్యూస్ కూడా క్లారిటీగా తెలుస్తాయి అనమాట మీ యూరినరీ బ్లాడర్ ఫుల్గా ఉన్నప్పుడు. ఫాస్టింగ్ జనరల్గా అవసరం లేదు. కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో లివర్, గాల్ స్టోన్స్, గాల్ బ్లాడర్ చెక్ చేసేటప్పుడు ఫాస్టింగ్ ఉంటే బెస్ట్. ఒక జెల్ అప్లై చేసి అల్ట్రాసౌండ్ ప్రోబ్ ద్వారా చూస్తారనమాట కంప్యూటర్లో మీ ఆర్గాన్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది తెలుస్తుంది. మెయిన్లీ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆర్గాన్స్, కొంచెం వరకు ఫంక్షన్ కూడా తెలుస్తుంది అనమాట. స్కాన్ రిపోర్ట్ని బ్లడ్ టెస్ట్తో కలిపి కోరిలేట్ చేసుకొని ప్లస్ డాక్టర్ ఎగ్జామినేషన్ తర్వాత మాత్రమే మనము డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేస్తాము. ఓన్లీ అల్ట్రాసౌండ్తో కానీ బ్లడ్ టెస్ట్తో కానీ ఓన్లీ డాక్టర్ ఎగ్జామినేషన్తో కొన్ని కండిషన్స్ డయాగ్నోస్ చేయలేము. అన్ని కలిపి డయాగ్నోసిస్ చేస్తే అది కరెక్ట్ డయాగ్నోసిస్ అవ్వచ్చు. 15 to 30 minutes లోపల ఈ టెస్ట్ అయిపోతుంది. వెరీ సేఫ్, ఇమ్మీడియట్ గా రిపోర్ట్ ఇస్తారు. నో సైడ్ ఎఫెక్ట్స్. ఒబేసిటీ అంటే ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి లేదా గ్యాస్ ఉన్న వాళ్ళకి కొంచెం క్లారిటీ తగ్గచ్చు. మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తర్వాత మాత్రమే అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమంటే, మీరు చేసే 2D ఎకో హార్ట్కి చేస్తారు కదా, అది కానీ ఆర్టరీస్ సరిగ్గా ఉన్నాయా లేదా, క్లాట్స్ ఉన్నాయా లేదా అని కాళ్ళలో చేస్తారు కదా, డాప్లర్, ఇవి కూడా అల్ట్రాసౌండ్ మెథడ్లోనే చేస్తారనమాట. సో అల్ట్రాసౌండ్ గురించి ఈ విషయాలన్నీ మీకు తెలుసా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. మీ డాక్టర్ చైతన్య.